యేసు ప్రభు సెలవిచ్చినటువంటి ఒక చక్కని మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని యేసు ప్రభు మాట్లాడినటువంటి ఒక గొప్ప మాటను మనం ఆలోచన చేస్తే ఒక గొప్ప మర్మము ఈ మాటలు దాగి ఉంది. ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో, ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో, ఎవరైతే సతమతమవుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, నేను అంటాను, భారము మోపేవాడు దేవుడు కానే కాదు. ఈరోజు చాలామంది అనేకులను దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అనేవాడు భారం తీర్చాలంటాను నేను. దేవుడు అనేవాడు నీ కష్టం తీర్చాలి. దేవుడు అనేవాడు నీ కన్నిటిని చూడాలి. దేవుడు అనేవాడు నీవు నలిగిపోతున్న పరిస్థితిని చూచి నిన్ను గొట్టెక్కించే విధంగా ఉండాలి. కానీ నీవే ఇబ్బందుల్లో ఉంటే నిన్ను ఇంకా ఇబ్బందులు పాలు చేసేవాడు దేవుడు కానే కాదు. ఈరోజు చాలామంది తాము కలిగి ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి, తమపై ఉన్నటువంటి శాపాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలని ఆలోచించి ఎవరో చెప్తారు, నీ మీద ఉన్నటువంటి పాపం పోవాలంటే నీవు ఇన్ని పుణ్యకార్యాలు చేయాలి అని చెప్తారు. లేకపోతే ఆ పుణ్యకార్యాలు చేయడంలో ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత భారం ఉంటుంది, ఆర్థికంగా ఎంత ధనం అవసరమై ఉంది. మరికొంతమంది ప్రియ సహోదరి సహోదరుడా ఏమంటే చెప్తారు, నీవు ఇన్ని పశువులను లేకపోతే బలర్పించాలి, బలులు ఏమంటే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ఇలా ఇతరితర చాలా అనుసరించాలి, నువ్వు వాటినన్నింటినీ చేయాలి, అప్పుడే నీ మీద ఉన్న పాపం తొలగిపోతుందని లోకం చెప్తూ ఉంటుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ చేస్తేనే నీ పాపం పోతుందని అంటే ఇవన్నీ చేయడంలో ఎంత భారం ఉంది అంటే నీ పాపను తొలగించుకోవడానికి నువ్వింత భారాన్ని మోయాల్సి ఉంది. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు ఏ భారం మోయాల్సిన అవసరం లేదు. నీవే ఒక భారంతో ఉన్నావు కదా, నీ మీద నేను మరొక భారాన్ని మోపను. భారంతో ఉన్నప్పుడు నీవు నా యొద్దకు వస్తే కనుక, ప్రయాసపడుతున్న నీవు నా యొద్దకు వస్తే కనుక, నష్టపోతున్నప్పుడు నీవు నా యొద్దకు వస్తే కనుక, అవమానపాలు చేయబడుతున్నప్పుడు నీవు నా దగ్గరికి వస్తే కనుక, నిందించబడుతున్నప్పుడు నీవు నా దగ్గరికి వస్తే కనుక, ఈరోజు నీ మీద ఉన్నటువంటి ఆ ఒత్తిడిని లేకపోతే ఆ భారాన్ని, ఆ సమస్యలన్నిటిలో నుండి నేను విడిపిస్తాను అని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక చక్కటి శుభవార్త ఆయన లోకానికి ఆయన చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థలంలో ఉండి ఈ యొక్క మాటలు నీవు ఉంటున్నావు సరే, దయచేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నాం, ఏ ప్రయాస నువ్వు పడుతూ ఉన్నాం, యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ ఒక్కసారి మాట విని నువ్వు ఆయన వద్దకు రాగలిగితే కనుక ఖచ్చితంగా నీ భారముని ఆయన తీసివేస్తాడు, నీ ప్రయాసంతా కూడా ఆయన కొట్టివేస్తాడు. సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని నువ్వు పొందుకుంటావు. అట్టి దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.